ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పాయల్ శంకర్ 2.5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదని ఆరోపించారు. మంత్రుల పేషీల్లో తిరుగుతూ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీసీఐ విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, భూమాఫియా, మైనింగ్ మాఫియాతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఆరోపించారు. ఏదైతే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో జరగాల్సినటువంటి కోఆప్షన్ మెంబర్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం కౌన్సిలర్లకు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కానీ మరి వారికి చేరాల్సినటువంటి ఎజెండా చేరకపోవడం, మరి అదేవిధంగా ఆ ప్రజాస్వామికంగా కోఆప్షన్ మెంబర్ ఏదైతే ఎన్నిక జరగబోయేటువంటి తరుణంలో అనివార్య కారణాల వల్ల శాంతి భద్రతను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజలకు మంచి చెడు ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఎన్నిక వాయిదా వేయడం జరిగింది. మరి ముఖ్యంగా బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ, మరి వారు ఏదైతే కౌన్సిలర్ కానీ ఏదైతే ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ ఎజెండాలో ఏర్పరచుకున్న కోఆప్షన్ ఎలక్షన్ది వాయిదా వేయడం జరిగింది. అలాగే దాని రీజన్ ఏమంటే, ముఖ్యంగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అలాగే మా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి, అలాగే వాళ్ళకు డబ్బు ఆశ చూపి ఎరవేసి వాళ్ళని భయపెట్టి, అదే మాత్రం కాకుండా కౌన్సిల్లో సానుకూలంగా జరిగే ఎలక్షన్గా లేకుండే కాబట్టి, అంటే సభ ఒక మంచి వాతావరణంలో కాకుండా గందరగోళంగా ఉండే కాబట్టి ఆ సభ ముఖ్యతగా భావించిన నేను సానుకూలంగా జరిగే ఎలక్షన్లు ఇలా జరగడం అది అసాధారణం కాబట్టి దాని విషయంకై మేము ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని తప్పకుండా మేము భావించి ఎక్కడైతే అక్కడ జరిగిన గొడవ చూసుకొని మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించగలరు దయచేసి. తుక్కు కింద అమ్మేసి నీ పాపం మూట కట్టుకున్నావు. డాంబీకాలు పలికి ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2.5 సంవత్సరాలైనా నువ్వు సీసీఐ ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయినావు. ఉన్న ఫ్యాక్టరీని కూలగొట్టి తుక్కు కింద అమ్మేసి ఈ ప్రాంత యువకుల్ని, నిరుద్యోగుల ఆశలను సజీవ సమాధి చేసినటువంటి ఒక చీటింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఒక చీటర్ పొలిటీషియన్. సీసీఐ పాపం ముమ్మాటికి పాయల్ శంకర్ నీదే. సీసీఐని రాకుండా చేసినటువంటి ద్రోహి నువ్వే. సీఎం ఆఫీసు చుట్టూ తిరిగినంత మాత్రాన నీ పాపం పరిహారం కాదు. ఆదిలాబాదులో నీలాగా పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు ఎవరు చేయలే. ముమ్మాటికి నీవి శిఖండి రాజకీయాలే. ఆనాడు చిలుకూరి వామన్ రెడ్డి గారు, చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, పడాల భూమన్న గారు, జోగు రామన్న గారు, వీరంతా వారు గెలిచినటువంటి ఆ పార్టీలో సముచితంగా గౌరవప్రదంగా మెలిగి, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేసి గెలిచి మంచి పేరు ప్రజలల్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ నీలాగా చీటర్ పొలిటీషియన్ లాగా శిఖండి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చందాలు వేసుకొని నిన్ను గెలిపిస్తే నువ్వు శిఖండిలాగా ఆ పార్టీలో ఒక కాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. పొద్దుగల లేతే సెక్రటరియట్లో తిరుగుతున్నావు. పొద్దుగల లేతే సీఎం గారు మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఫోటోని కూడా చూపించి నాకు సీఎం ఇంత దగ్గర, నాకు ఈ మినిస్టర్ ఇంత దగ్గర. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు. బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలువు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే
మా డిసిసి కార్యాలయం దగ్గర సిసిఐ పాపం మీదేనని ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయ్, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయ్. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండి లాగా నాకు వాళ్ళ దగ్గర, నాకు సీఎం దగ్గర మర్యాద పూర్వకంగా ఒక వేదికను పంచుకుంటే ఆగర్భ శత్రువైనా కూడా సరేలే బహిరంగంగా ఉన్నాం కదా అని ఒక మాట ఫలానోళ్ళు మంచోళ్ళే అని అనవచ్చు. దాన్ని నువ్వు తీసుకొని సొంత పైరవీల కోసం వాడుకుంటున్నావు, అధికారుల్ని భయభ్రాంతులకు చేయడానికి వాడుకుంటున్నావు. అధికారులందరికీ పాయల్ శంకర్ శిఖండి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచిండు, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు మావోళ్ళే అంటాడు. బీజేపీలో గెలిచినోడు కాంగ్రెస్ సీఎం మావోడే అంటాడు. బీజేపీలో గెలిచిన శిఖండి ఎమ్మెల్యే మినిస్టర్లు నావోళ్ళే అంటారు. అసలు నువ్వు బీజేపీనివా కాంగ్రెస్ ఓనివా లేదా శిఖండివా? చెప్పు. ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పు. ప్రజల ఆశ మీద మన్ను కొట్టినవు పాయల్ శంకర్. నిన్ను చందాలు వేసుకొని గెలిపించినటువంటి కార్యకర్తలతో ఏమి మెసేజ్ పాస్ చేయదలుచుకున్నావు? నువ్వు హెలికాప్టర్ సోకులతోని మంత్రుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి శిఖండి ఎమ్మెల్యే నువ్వు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ వ్యభిచారం మానుకో, ఒక లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను శిఖండి ఎమ్మెల్యే, రాజకీయ వ్యభిచారం చేసే ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గు తెచ్చుకో. అటు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు ఇటు కాకుండా పోతావు పాయల్ శంకర్. నువ్వేమంటున్నావు? అందరి దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల భూముల మీద కన్నేసినటువంటి పాయల్ శంకర్ కొందరు అధికారుల్ని తప్పుదో పట్టించుకుంటా రకరకాల సర్వేలు చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు అని నువ్వు అంటున్నావు. ఇవేనా నీ నీతి మాలిన రాజకీయాలు, చిల్లర దండాలు? ఏ యువకుల ఓట్లతోనైతే నువ్వు గెలిచినవో వాళ్ళే నిన్ను ఉరికిచ్చి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి పాయల్ శంకర్. ఇప్పుడు నువ్వు వేరే సిమెంట్ కంపెనీ భూముల మీద కన్నేసి తెరచాటు మంతనాలు చేస్తున్నావు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పాయల్ శంకర్ నీకు పైసా 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 అంటున్నావు. నువ్వు జై శ్రీరాముడు బంద్ చేసినావు. పైసారాం 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 అంటున్నావు. నువ్వు పైసాల మీద పైసా పిచ్చిల పడ్డావు. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా మంత్రుల పేషీల్లో, సెక్రటరీల పేషీల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే అది శిఖండి పాయల్ శంకర్ అంటున్నారు. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఉంటే ధైర్యంగా నీ పార్టీ లైన్లో ఉండు, లేదా పబ్లిక్ లైన్లో ఉండు. అటు ఇటు కాకుండా నీకు అధికార పార్టీలో ఉండాలనేటువంటి కోరిక ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపెట్టు. నీ బలం బయటపడుతుంది. డిపాజిట్ కూడా రాదు శిఖండి పాయల్ శంకర్ నీకు. బరాబర్ ఏ రోజు వరకైతే నువ్వు కాంగ్రెస్ మంత్రులు నా ఓళ్ళే, కాంగ్రెస్ సీఎం నా ఓడే అని అంటావో ఆ రోజు వరకు కూడా నిన్ను శిఖండి పాయల్ శంకర్ అని బరాబర్ అంటాం. నేను బరాబర్ అంటాం. నీ బతుకేందో, మాంగనీస్ గనులలో నువ్వు ఎవడెవరిని ముంచినవో, హత్యా రాజకీయాల్ని ఎవరెవరితో ప్రోత్సహించినవో, ఎవరెవరిని చీటింగ్ చేసినవో బరాబర్ మా దగ్గర లెక్కలున్నాయి. బరాబర్ బయట పెడతాం. ఎవరు హెలికాప్టర్ వేసుకొని వచ్చినా ఊరంతా తిరుగుతా అని చిన్న పిల్లగాని తీరు మారాన్ చేస్తున్నావు. ఊరిపైన చక్కర్లు కొడుతున్నావు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సిగ్గు అనిపిస్తలేదా పాయల్ శంకర్ నీకు? అసలు నువ్వు ఒక ప్రజాప్రతినిధివేనా? నువ్వు పార్టీ ఆఫీస్కు, బీజేపీ పార్టీ ఆఫీస్కు ఎన్ని రోజులైంది, ఎంత కాలమైంది? గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని చూసి నేర్చుకో. కనీసం జెంటిల్ మ్యాన్ లాగానే ఉండు. శిఖండి లాగా అటో కాలు ఇటో కాలు వేయకు. కనీసం ఆయన బీజేపీకైనా కట్టుబడి ఉన్నాడు, అట్లయినా ఉండు. అటో కాలు ఇటో కాలు వేసి ఈరోజు నువ్వు నీ పక్కకున్నటువంటి ఎంపీ గొడం నగేష్ గొంతు కూడా గోయాలని చూస్తున్నావు. నువ్వు కేంద్ర మంత్రి పదవి రాకుండా ఇంత పెద్ద చిట్టా గొడం నగేష్ మీద కంప్లైంట్ చేసి వచ్చినటువంటి పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయవు, నమ్ముకున్న పార్టీకి న్యాయం